మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 16ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మరణ సమయంలో భగవంతుణ్ణి ఎలా స్మరించుకోవాలో, తద్వారా శాశ్వతమైన మోక్షాన్ని ఎలా పొందాలో అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆ బ్రహ్మభువనాన్ లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ విద్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి లోకం మొదలుకొని ఈ భౌతిక ప్రపంచంలోని అన్ని లోకాలు తాత్కాలికమైనవే. ఆ లోకాలకు వెళ్లినవారు తమ పుణ్యం క్షీణించాక తిరిగి ఈ భూమిపై జన్మిస్తారు. కాని కౌంతేయ, నన్ను చేరిన వారికి మాత్రం మళ్లీ జన్మ అనేది ఉండదు. వారు జననమరణ చక్రం నుండి శాశ్వతంగా విముక్తి పొందుతారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా భౌతిక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. స్వర్గలోకాలు కూడా తాత్కాలిక నివాసాలే. అసలైన శాశ్వతమైన ఆనందం, శాంతి కేవలం భగవంతుని ధామంలోనే లభిస్తుంది. కాబట్టి మన అంతిమ లక్ష్యం తాత్కాలిక సుఖాలు కాదు, శాశ్వతమైన మోక్షమయ్యుండాలి అని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా భౌతిక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. స్వర్గలోకాలు కూడా తాత్కాలిక నివాసాలే. అసలైన శాశ్వతమైన ఆనందం, శాంతి కేవలం భగవంతుని ధామంలోనే లభిస్తుంది. కాబట్టి మన అంతిమ లక్ష్యం తాత్కాలిక సుఖాలు కాదు, శాశ్వతమైన మోక్షమయ్యుండాలి అని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన పనులలో, సంబంధాలలో తాత్కాలిక ఫలితాల కోసం ఆరాటపడకుండా ప్రతి పనిని భగవంతునికి అర్పణగా చెయ్యాలి. మన జీవిత గమ్యం కేవలం ఇక్కడి విజయాలు కాదని, భగవంతుని చేరడమేనని గుర్తుంచుకోవాలి. ఈ స్పృహ మనల్ని ఒత్తిడి నుండి, నిరాశ నుండి కాపాడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.